Today, our spoken English class. Once look at the word. I, నేను, you, నీవు, we, మేము, మనము, he, అతను, she, ఆమె, it, అది, they, వారు, those, అవి, these, ఇవి. వీటిని ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ అంటారు. అంటే సర్వనామాలు అని, అంటే ఆ నామవాచకానికి బదులుగా వాడేవి. లైవ్లో మాట్లాడేటప్పుడు ఐ సెడ్, నేను చెప్పాను. ఇక్కడ ఐ అనేది ప్రొనౌన్, సెడ్ అనేది సే యొక్క పాస్ట్ టెన్స్. ఐ సెడ్, నేను చెప్పాను. యూ సెడ్, నీవు చెప్పావు. హీ సెడ్, అతను చెప్పాడు. వీ సెడ్, మేము చెప్పాము. షీ సెడ్, ఆమె చెప్పాను. ఇట్ సెడ్, అది చెప్పాను. దే సెడ్, వారు చెప్పాను. దోస్ సెడ్, దోస్, వారు చెప్పారు. ఈ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటే వాక్యాలని సులభంగా అర్థం చేసుకోవచ్చు. రెండవది, మనం లెసన్స్ చదివేటప్పుడు జనరల్గా ఈ ఐ సెడ్, యూ సెడ్, he said, we said, she said, it said, they said, those said అనే పదాలు మనం చూస్తూ ఉంటాం. వీటిని బాగా ప్రాక్టీస్ చేసినందువల్ల మనం సులభంగా సపోజ్ ఐ సెడ్, ఐ ఆమ్ గోయింగ్ టు ఒంగోల్. యూ సెడ్, యూ సెడ్, ఐ ఆమ్ గోయింగ్ టు కావలి. హీ సెడ్, ఐ విల్ గివ్ యూ అ బుక్. వీ సెడ్, ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతారు డైరెక్ట్ స్పీచ్. వీ సెడ్, వీ విల్ ప్లే వాలీబాల్. షీ సెడ్, ఐ విల్ గివ్ యూ ఆ ప్రజెంటేషన్. ఇట్ సెడ్, ఐ గివ్ యూ లేటర్. దే సెడ్, ఐ టేక్ దట్ పెన్. దోస్ సెడ్, వీ విల్ ఈట్ ఇన్ ద మార్నింగ్. ఈ విధంగా సింపుల్గా ఐ, యూ, హీ, వీ, షీ, ఇట్, దే సెడ్, దోస్ సెడ్, చెప్పాను, నేను చెప్పాను, నీవు చెప్పావు, అతను చెప్పాడు, వీ సెడ్ పెట్టి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి వారు ఏం చెప్పారు అనేది డైరెక్ట్ ఒక స్టేట్మెంట్లో రాస్తారు. మనకి లెసన్స్లో కూడా ఇదే విధంగా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటాయి. కాబట్టి లైవ్లో మనం మాట్లాడాలంటే వీటిని రెడీమేడ్గా నేర్చుకొని ఉండడం అనేది చాలా మంచిది. తర్వాత ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కాకుండా డైరెక్ట్ స్పీచ్లో కూడా మన వాక్యాలు రాసేటప్పుడు ఈ ఫ్రేజ్ అనేది సింపుల్గా ఉపయోగపడుతుంది. ఐ సెడ్, యూ సెడ్, హీ సెడ్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ప్రొనౌన్స్ని ఎలా ఉపయోగించాలి అనే టాపిక్ని నేర్చుకుంటున్నాం. ఈ డైరెక్ట్ స్పీచ్లో విన్నప్పుడు ఐ సెడ్ పైన ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటాయి. పైన ఇన్వర్టెడ్ కామర్స్ ఉండి వారు ఏ స్టేట్మెంట్కి ఇచ్చారో గో దేర్ కమాండ్స్, సిట్ దేర్, డూ వాట్ ఐ సే, ఇలాంటి కమాండ్స్ కూడా ఉంటాయన్నమాట. కమాండ్స్, రిక్వెస్ట్స్ ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు వీటిని. తర్వాత సపరేట్గా ఒక వీడియోలో ఇస్తాను. ప్రజెంట్ వీటిని ప్రాక్టీస్ చేయండి. ఐ సెడ్, ఐ ఆమ్ గోయింగ్ టు ఒంగోల్. యూ సెడ్, ఐ విల్ గివ్ యూ అ బుక్. ఈ యూ సెడ్, హీ సెడ్ తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టిన తర్వాత జనరల్గా యూ సెడ్ అంటే నీవు చెప్పావు. అక్కడ స్టార్టింగ్లో ఐ పెడతారు. హీ సెడ్, ఐ. అట్నే షీ సెడ్, ఐ. అంటే ఎందుకు పెడతారంటే ఐ అనేది వాళ్ళు మాట్లాడేటప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఐ అని పెడతారు. కాబట్టి కలాం సెడ్, డ్రీమ్ యువర్ సెల్ఫ్, డూ యువర్ సెల్ఫ్, కలలుగానండి సాధించుకోండి. డ్రీమ్ యువర్ సెల్ఫ్. సో ఈ విధంగా కలాం సెడ్, గాంధీజీ సెడ్, డాక్టర్ అంబేద్కర్ సెడ్ దట్ మ్యాన్ కైండ్ ఈజ్ వన్. ఈ విధంగా కొన్ని కమాండ్స్ రూపంలో కూడా ఉంటాయన్నమాట.
కాబట్టి ఈ వీడియోని ప్రొనౌన్స్ రిలేటెడ్ స్టేట్మెంట్స్గా చూసి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.